హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి వీటన్నిటిని ముందేసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? అమ్మ చెల్లి ఊరి నుంచి వచ్చారు. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా నా కోసం ఇలాగే సరుకులు తెస్తుంటారు. అమ్మ వాళ్ళకి కిరాణా షాప్ కాబట్టి టీ పొడి తీసుకొచ్చారు, ధనియా ప్యాకెట్స్ తీసుకొచ్చారు, ఇంకా ఉప్మా రవ్వ, అలాగే మా పిల్లల కోసమని మ్యాగీ ప్యాకెట్స్, ఇడ్లీ రవ్వ. అమ్మ ఎప్పుడు వచ్చినా ఇవన్నీ తెస్తూ ఉంటుందండి. ఎందుకంటే షాప్ కదా, వస్తూ ఖాళీగా అయితే రాదు, ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తుంటుంది. చెల్లి అయితే ఈ సగ్గు బియ్యం తీసుకొచ్చింది, ఆయిల్ ప్యాకెట్స్, మా వాడికి ఇష్టం అని చెప్పి సేమియాలు తీసుకొచ్చింది. సేమియా పాయసం చేసి పెట్టాలంటే ఇప్పుడు మనవాడి కోసం నేను. ఇంకా గోధుమ పిండి, అలాగే ఇవేంటో ఉన్నాయి చూద్దాం, గెనిసిగడ్డలండి. మాకు ఇష్టం అని చెప్పి గెనిసిగడ్డలు తీసుకొచ్చింది. ఇంకా మా చెల్లి షాప్ నుంచి మా చెల్లి ఎప్పుడు వచ్చినా స్టిక్కర్స్, కొన్ని చైన్స్ అలాంటివి పాప కోసం తెస్తుంటుంది. అలాగే ఇప్పుడు కూడా తెచ్చింది. ఇంకా అమ్మ చూసారా, కరివేపాకు మాకు ఇక్కడ ఫ్రెష్గా దొరకదని కరివేపాకు తీసుకొచ్చింది. మాది పల్లెటూరు అండి, అక్కడ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి గోంగూర తీసుకొచ్చింది. ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారని చెప్పి అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొచ్చింది. ఇయర్ మా ఇంటికి వచ్చేసింది. వెన్నతో పాటు టమాటా పచ్చడి చాలా ఇష్టం అండి నాకు, మా వారికి, పిల్లలకి కూడా. అలాగే పండు మిర్చి పచ్చడి, చింతకాయ పచ్చడి నాకు చాలా ఇష్టమైనవి. నా కోసం కరివేపాకు పొడి చేసుకొచ్చింది. రోట్లో దంచిందంటే నాకు చాలా ఇష్టం, అందుకని తెచ్చింది. నాకు ఆ స్మెల్ చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అలాగే ఆయిల్ ప్యాకెట్స్ బాటిల్స్ తీసుకొచ్చింది. ఇంకా నా కోసం పాలు, ఇంకా పల్పి ఆరెంజ్ కూడా తీసుకొచ్చింది. చూసారు కదా అమ్మ ప్రేమ ఎంత బాగుంటుందో. సో మీకు కూడా నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.